నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ బంగారంతో మోసం చేసే ముఠా అరెస్ట్. 2.8 కేజీల నకిలీ బంగార ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. నిమ్మనపల్లి సర్కిల్లో దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ పథకం అమలుకు కాన్హా హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందం. సైదాపేట్ మజీదే ఫిర్దౌసీలో ప్రత్యేక ప్రార్థనలు. మజీద్ వద్ద ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మనపల్లి సర్కిల్లో దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ టీడీపీ అభిమానులు నాదెళ్ల రమేష్, ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, రఘు ఆధ్వర్యంలో పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని నేడు అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ దంటూ వారి ఆశయ సాధనలోనే కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీని ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుచుకుందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. విగ్రహం ఆవిష్కరణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నిమ్మనపల్లి సర్కిల్లో పెద్దలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పెద్దలు, గౌరవనీయులు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే మున్సిపల్ కౌన్సిల్లో మనం రెజల్యూషన్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి చాలా బాధ్యతగా, పద్ధతిగా ఈరోజు 2 సంవత్సరాల ముందే కట్టిన విగ్రహానికి ఈరోజు అందరి నాయకుల సాక్షిగా ఆవిష్కరించాము. అన్న ఎన్టీ రామారావు గారు ఒక బ్రాండ్. ఆయన పేదల మనిషి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనిషి, నిత్యం అందరి కోసం పనిచేసిన మనిషి, పేదల కోసం ఇల్లు లేనివానికి ఇల్లు, గూడు లేనివానికి గూడు, గుడ్డ లేని గుడ్డ ఇచ్చి పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని వచ్చిన చరిత్ర పెద్దలు ఎన్టీ రామారావు గారిది. నిమ్మనపల్లి సర్కిల్ నందు మన షాజహాన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉంది. మదనపల్లి జిల్లా రావడానికైనా ఈ రోజు ఇక్కడ దీనికి ఆవిష్కరణ చేయడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఇలాంటివన్నీ ఎన్నో చరిత్రలో తీసుకునేటివి మన శాసనసభ్యులు గారు. నిమ్మనపల్లి రోడ్డు అయితే ఏమి, మదనపల్లి జిల్లా అయితే మీ రామసముద్రం, ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అంటేనే షాజహాన్ గారు నిరూపిస్తున్నారు. చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నకిలీ బంగారంతో మోసం చేసే ముఠా అరెస్ట్. 2.8 కేజీల నకిలీ బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. జేసీబీ పనులు చేసే సమయంలో బంగారం దొరికిందని నమ్మవలికి అవసరం రీత్యా తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను నమ్మించి నిర్మానుష్యమైన ప్రాంతంలో మార్పిడి చేసే క్రమంలో కత్తులతో బెదిరించి డబ్బులు కాజేసి ముఠాలోని 7 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2.8 కేజీల బంగారం, పూసల దండ, నకిలీ బంగారం ఆభరణాలను, టయోటా కారును, 2 కత్తులను 2వ పట్టణం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీఎస్పీ పావని. వీరు పాత ముద్దాయిలేనంటూ వీరిపై గతంలో 2 కేసులు ఉన్నట్లు సాధారణ వాహన తనిఖీల్లో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించిన ముద్దాయిలు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ పావని. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు నమోదైంది. అది క్రైమ్ నెంబర్ 131/26. ఇందులో మొత్తం మీద 7 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో అసలు కేసు వివరాల్లోకి వెళ్తే వీళ్ళది ఎంఓ ఏంటంటే
వీళ్ళు మేము నేల తవ్వుతూ ఉన్నాము, తవ్వుతూ ఉంటే మాకు బంగారం దొరికింది, అది ఎప్పుడో పురాతన బంగారము, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాము అని చెప్పి ఫోన్ చేస్తారు. ఎవరొకరు బాధితులకి ఎవరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చి చూసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాం అంటే వీళ్ళు దాదాపు 3 కిలోల బంగారము, కిలో బంగారము 6 లక్షలకే ఇస్తామని చెప్పి నమ్మిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పి అమ్మేయడం వీళ్ళ ఏమో. అట్లానే రీసెంట్గా 10వ తారీఖున జూన్ 10వ తారీఖున ఇట్లానే ఒకరికి ఫోన్ చేశారు వీళ్ళు అక్యూజ్డ్. వాళ్ళు ఫోన్ చేసి మేము జేసీబీతో తవ్వుతూ ఉంటే మాకు 3 కిలోల బంగారం దొరికింది అని చెప్తారు. చెప్పి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి మీరు వెరిఫై చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, కిలో మేము 2 లక్షలకే ఇస్తాం, కావాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఇవ్వండి అని చెప్పి నమ్మిస్తారు. అట్లా హైదరాబాద్ నుంచి కొంతమంది బాధితులు వస్తారు. వచ్చిన తర్వాత అన్నమయ్య సర్కిల్ దగ్గర వీళ్ళు ఇన్నోవాలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత టీ తాగుదామని చెప్పి పక్కనే టీ షాప్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఫేక్ గోల్డ్ని పూసల మాదిరిగా ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని చూపిస్తారు. చూపిస్తే వెంటనే వాళ్ళు ఇది నిజందా లేదే నకిలీగా ఉంది అంటే అతను బెదిరించేసి కత్తితో బెదిరించేసి లేదు అని చెప్పి కొంచెం డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇతను డబ్బులు బ్యాగ్తో పరిగెట్టేస్తాడు ఎవరు ఈ బాధితులు. కానీ ఇంకా బెదిరించి 5,000 ఒకటి తీసుకొని వీళ్ళు ఇన్నోవాలో పారిపోతారు ఈ ఎవరు అక్యూజ్డ్ అందరూ. సో తర్వాత మనకి 17th ఇది క్రైమ్ జరిగింది, మనకి 19th నిన్నొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో నిన్న తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకి ఇన్నోవా ట్రేస్ అయింది. ఆ ఇన్నోవాలో కొంత అనుమానాస్పదంగా ఇట్లా 7 మనకు చెప్పిన ఇన్నోవా నెంబర్తోనే అనుమానాస్పదంగా కనిపించడం వల్ల వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రిమాండ్ పెడుతున్నాము. సో ఇందులో ఈ అక్యూజ్డ్లో ఒక అక్యూజ్డ్ మీద ఆల్రెడీ ఇట్లాంటి కేసులే 2 నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు అందులో అతని కొడుకును కూడా ఇన్వాల్వ్ చేశాడు. మొత్తం 7 అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో. దీనిలో మొత్తం మీద మనము 2 kilos 800 grams ఫేక్ గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది, ఒక ఇన్నోవాని సీజ్ చేయడం జరిగింది, 3 కత్తుల్ని సీజ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా మనకు ఫోన్ చేసి మేము బంగారం చాలా తక్కువకి ఇస్తాము, ఇప్పుడు బంగారం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, సో బంగారం తక్కువ రేట్కి ఇస్తామంటే మాత్రం నమ్మద్దు, మోసపోవద్దు. ఎవరూ మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, తక్కువ ధరకి ఎవరు ఇవ్వరు. సో అట్లా మోసపోవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతే. సమర్థవంతమైన నాయకుడు రాహుల్ గాంధీ. మదనపల్లి సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే రాహుల్ గాంధీతోనే అది సాధ్యమని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాకుమారి, టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ మహబూబ్ పీర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ కృషి చేస్తుంటే బీజేపీ కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ 240 సీట్లు సాధించారని కొనియాడారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చిన రెడ్డి సాహెబ్. మదనపల్లి ప్రజలకు నమస్కారం. మదనపల్లిలో ఈరోజు కొత్త సంస్కృతికి నాంది పలికారు. జాతీయ నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలను ఏ దృష్టిలో తీసేశారో ఈరోజు జన్మదినమనంగా ఈరోజే మార్నింగ్ 6 గంటలకు తీయేస్తే దాని అర్థం ఏమిటో, అది ఎవరు తీసినారో వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉందో లేదో అర్థం కావడం లేదు. ఇది ఎలాంటి చర్యలకు దారితీస్తుంది? మీ ఆలోచన తీరేంది? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పుట్టిందే మదనపల్లిలో. అలాంటి మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల కాలంగా ఆదరించిన ప్రజల మధ్యలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీ విచక్షణ తెలియజేస్తూ ఉంది. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందించాలా మేము అతి తొందరలో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అర్జీ పెడతాం. దీని మీద చర్యలు తీసుకొని ఎవరు పెరికేశారో తెలియాలా. ఇలాంటి దుశ్చర్యలకు మదనపల్లి ప్రజలు కుల మతాలకు అతీతంగా చాలా ఆహ్లాదంగా కలిసిమెలిసి జీవించే వాతావరణంలో ఈరోజు మా రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీకేమన్నా సమంజసమా? మీకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది?
మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళే. అలాంటిది రాజకీయ దురుద్దేశంతో ఈరోజు మీరు ఫ్లెక్సీలు పెరికేయడం, అదేవిధంగా మదనపల్లి మొత్తం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలన్నీ ఇతరులు అన్నీ అలాగే ఉన్నాయి. అవి కనపడలేదా మీకు? మా రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలు మాత్రమే బెంగళూరు బస్ స్టాండ్లో ఇంద్రమ్మ గారి దగ్గర ఉండేవి మాత్రమే కనపడాయా మీకు? ఏం ఆలోచన చేస్తున్నారు అసలు మీరు? ఆ కది రోడ్డు ఎత్తుకుంటే మొత్తం బీజేపీ జెండాలు రోడ్డుకి అడ్డంగా పడిపోయినాయి. దాన్ని ఎత్తేవారు వంగిపోయి టూ వీలర్లు పోయేటప్పుడు కన్నులు పుచ్చుకునే విధంగా తగిలే విధంగా కూడా వంగిపోయి ఉన్నాయి. వాటిని పట్టించుకునే అధికారులు లేరు. అదే నీట్గా కట్టిపెట్టిండే బెంగళూరు బస్ స్టాండ్లో బర్త్డే కోసము రాహుల్ గాంధీ గారిని గౌరవించుకునే విధంగా కట్టిన ఫ్లెక్సీలు ఈరోజు మీరు తీసేశారంటే మదనపల్లిలో మీరు ఏ విధంగా సమాచారం తీసుకెళ్తున్నారు ప్రజలకు? ఏ విధమైన ఆలోచన తీరు మీలో ఉంది? దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ చర్యలు మంచివి కాదు. రాహుల్ గాంధీ గారంటే భారతదేశానికి ఆశాకిరణం. రాబో రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చేస్తున్న దుర్మార్గాలను ఒకే వ్యక్తి ఎండగడుతూ కేవలం భారతదేశ ప్రజలకు ఎవరిపైన నమ్మకం ఉందంటే అది కేవలం రాహుల్ గాంధీ గారిపైనే. ఈ దుశ్చర్యలను, ఈ దుష్ట పాలనను అంతమొందించడానికి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాంటి రాహుల్ గాంధీ గారి ఫ్లెక్సీలను పెరికేయడం మీకు సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఎవరు పెరికేశారో వెంటనే పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులను కోరుకుంటున్నాను. సైదాపేట మస్జిదే ఫిర్దౌజీలో ప్రత్యేక ప్రార్థనలు. మస్జిద్ వద్ద ఎస్ఐఆర్పై అవగాహన కల్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. శుక్రవారం పవిత్రతకు, ముస్లింల మత ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజున పట్టణంలోని సైదాపేట్ మస్జిదే ఫిర్దౌస్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు సైదాపేట్ మస్జిదే ఫిర్దౌస్లో ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన, ఓటు పైన, జాబితాపై అవగాహన కల్పించిన నిసార్ అహ్మద్ ఎస్ఐఆర్పై ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎవెన్యూ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో సంప్రదించాలని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నకిలీ బంగారంతో మోసం చేసే ముఠా అరెస్ట్. 2.8 కేజీల నకిలీ బంగార ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్న మదనపల్లి పోలీసులు. నిమ్మరపల్లి సర్కిల్లో దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ పథకం అమలుకు కాన్హా హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం. సైదాపేట్ మస్జిదే ఫిర్దౌజీలో ప్రత్యేక ప్రార్థనలు. మస్జిద్ వద్ద ఎస్ఐఆర్పై అవగాహన కల్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.